ఈడిగ కులస్తులను వారి అభ్యున్నతకై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకరించడంపై కుప్పం ఈడిగ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు బాబుపై అభిమానాన్ని చాటుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఈడిగ కుల సంఘం అధ్యక్షులు సుధాకర్, నాయకులు నారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కలుగిత కార్మికులు అయిన ఈడిగ కులస్తులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని, పార్టీ ఆవిర్భావం నుంచి ఆనాటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నాయకత్వంలో ఆనాటి నుంచి నేటి వరకు కుప్పం నియోజకవర్గ ఈడిగ కులస్తులు పనిచేస్తున్నట్లుగా తెలిపారు. పార్టీని నమ్ముకొని కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని, రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని బాబు ప్రకటించిన విధంగా ఆయన పాలన ఉందని అన్నారు. ఇందులో భాగంగా ఈడిగ కులస్తులను గుర్తించి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 10 మద్యం దుకాణాలను కేటాయించడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఈడిగ కులస్తుల అభ్యున్నతికి సహకరించిన బాబుపై అభిమానంతో కుప్పం నియోజకవర్గ ఈడిగ కులస్తులతో కలిసి బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడిగ కుల సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్, వెంకటేష్, త్యాగరాజు, హరినాథ్ గౌడ్, శివశంకర్, మురళి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గం ఈడిగ గౌడ సేవా సంఘం వారు 4 మండలాలు రామకుప్పం మండలం, శాంతిపురం మండలం, కుప్పం మండలం, గురపల్లె మండలం ఈడిగ కులస్తులు అందరూ కలిసి కుప్పం నియోజకవర్గంలో వెంకటరమణ స్వామి దేవాలయం నందు నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఈడిగ కులస్తులకు కులవృత్తుల వారికి 340 మద్యం షాపులు కేటాయించినందుకు గాను వారికి మొదటిగా మేము ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మేమందరూ కలిసి ఏక నిర్ణయంలో 10 మద్యం షాపులు చిత్తూరు జిల్లా కేటాయించినందుకు మేము ధన్యవాదం తెలియజేస్తున్నాం సీఎం గారికి. ఈ విధంగా ఏ ప్రభుత్వము ఇంతకు మునుపు కేటాయింపు జరపలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు 10% ఇస్తామని తెలియజేసినారు కాబట్టి వారి మాట పైన నిలబడుకున్నారు కాబట్టి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కుప్పం నియోజకవర్గంలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడిగ కులస్తులకి మావి 5 కులాలుగా విభజించి ఉన్నారు. ఈడిగ కులము, గౌడ కులము, శ్రీశైన, యాత, శెట్టిబలిజ అనే 5 కులాలు ఒకే కేటగిరీ చెందుతుంది కాబట్టి మా కులాల్ని వాళ్ళు గుర్తించి కేటాయించినందుకు గాను ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తున్నాం సీఎం గారికి. రాబోయే కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ ఆ ప్రభుత్వంలోనే మేము కొనసాగుతూ ఉన్నాము. వారికే మేము అండదండగా నిలిచి ఉన్నామని తెలియజేస్తున్నాము. రాబోయే ఎలక్షన్ కానీ, జరిగిపోయిన ఎలక్షన్ కానీ, దీనికి మునుపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈడిగ గౌడ కులస్తులు అందరూ 95% ఒకే తాటిపై నిలబడి తెలుగుదేశానికే మద్దతుగా నిలిచి తెలుగుదేశానికే మేము ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నాము. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము